దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో గడుపుతున్నారా? దేవునికి సమీపంగా ఉండాలి. మీరందరూ క్రీస్తులు ఎదగాలి, ఆత్మలో ఫలించాలి. ఈరోజు ఏ కష్ట సమయం, దుఃఖ సమయాలున్నా దేవుడు నీ పక్షమై ఉండగా నీకు విరోధి ఎవరు? ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీపై ఉంటాడు. ఆయన కృప మెండుగా నీపై కుమ్మరించబోతున్నాడు. రెండోదిగా, రక్షణ లేని బిడ్డలు యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు నీ హృదయాన్ని, జీవితాన్ని సమర్పించుకో. ఇంకా ఆత్మీకంగా అన్ని విధాలుగా ఆశీర్వదించబడి ఇహలోక సంబంధమైన ఆత్మీయత కాదండి, పరలోక సంబంధమైన బలంతో నింపబడతావు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలారా, 10th కానీ రాసిన పిల్లలు, అంతేకాక జాబ్ కొరకు, మరి వివాహాల కొరకు, గర్భఫలం కొరకు, కోర్టు కేసులని, మానసిక ఒత్తిళ్ళని, ఓ పక్క యుద్ధాలు, అన్ని కరువులు, ఏదైనా కృప కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. మన హృదయం ఆయన వైపు ఎత్తితే చాలు. అందుకని ఫిలిప్పీ 4:19 చక్కటి మాట, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నీ ప్రతి అవసరం తీర్చబడును. వింటున్నావా? ఎవరి మహిమలో? క్రీస్తు యేసు మహిమలో. అంటే ఎవరు తీర్చలేరు నీ అవసరం, దేవుడు తీర్స్తాడట. తీర్చబడును. క్రీస్తు యేసునందు నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. కాబట్టి ఏ విషయంలో కృంగిపోకు. నేను ఒంటరివాడిని, నా జీవితం ఎట్లా, నాకు ఎవరు సహాయం చేయరు. నీకే అక్కరుందమ్మా నీ విషయంలో? అప్పులా, ఆర్థిక సమస్యలా, ఉద్యోగులేమా, పిల్లలు లేరా, గర్భఫలం లేదా, కుటుంబ పోరాటాలా, మానసిక ఒత్తిళ్ళ, ఒకవేళ కరువా, పోరాటాలా, ఏ సమస్య, పిల్లల గురించి బాధ, కొడుకు గురించి భయపడతాం, కూతురు గురించి భయపడతాం, ఇంటి గురించి భర్త గురించి ఎన్నిటి గురించి, నువ్వు ఏ అక్కరలో ఉన్నావు, ఏ అవసరతలో ఉన్నావు, ఏ సమస్యలో ఉన్నావు, నీ ప్రతి అవసరమును తీర్చుదును. ఈరోజు వాగ్దానం, నీ ప్రతి అవసరము తీర్చబడును. ఈరోజు వాగ్దానం నమ్మకంగా పట్టుకొని ప్రార్థన చేసుకో. తప్పక నీ పట్ల, నా పట్ల, మనందరి అవసరం ఆయన మహిమలోనే తీర్చబడబోతుంది. కాబట్టి నీ ప్రతి అవసరము తీర్చబడును. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు రక్షణ లేనివారు, రక్షణ, మారు మనసి, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం అన్నిట్లో కూడా ముఖ్యంగా నీలో ఫలించి ఎదుగుట కృపచి. ఎక్కడ పడిపోయి, తప్పిపోయి, తొలగిపోయి ఉన్నారో లేవనెత్తు. ఏ ఇంట్లో రోగాలు, వ్యాధులు, బాధలు, కోర్టు కేసులు విడుదల. మా డబ్బు తీసుకున్న వాళ్ళకి నిద్ర పట్టొద్దు నాయన. మమ్మల్ని మోసం చేసేవారు భయపడాలి. మా దగ్గర డబ్బు దొంగతనం చేసిన వారు ఎంతమంది బిడ్డలు, వారి డబ్బు, వారి ఆస్తి, వారి సమస్య, అది నిద్ర పట్టొద్దు తెచ్చిచ్చేవారు ఆ ఇళ్లలో ఆ బిడ్డలకు ప్రభా నాయన. ఎవరెవరు నాయన తండ్రి భూ సంబంధమైన బంధకాలు చిక్కుకొని బయటికి రావాలి. ఎవరెవరు ఇతర పోరాటాలతో బయటికి నిందించేవారు, గాయపరిచిన వారిని విడిపించు దేవా, సమస్యల నుండి విడిపించు. అంతేకాక నాయన యుద్ధాలు ఆపు తండ్రి, నీకు స్తోత్రం. నీ రాకడలో యుద్ధ సమాచారాలు, కానీ కరువులు, ఇవన్నీ కూడా నీ సూచన, నువ్వు రాకడికి సూచన ప్రభ. అయినప్పటికీ నిన్ను కనికరం కలిగిన దేవుడు ప్రతి యుద్ధమును మాన్పి, విల్లు విరిచి, అద్భుతం చేసి, ప్రపంచ దేశాల్లో సమాధానం ఇచ్చి, అమాయక ప్రజలు బలి కాకుండా కాపాడి, మా దేశాన్ని కూడా కాపాడి రక్షించి, కరువు నుంచి మా ప్రియుల్ని విడిపించి, ఏ దేశాల్లో ఎవరు అక్కర్లో ఉన్నారో తీర్చి, వారి ప్రతి అవసరం తీర్చి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే, ఈ సంవత్సరం వారి ప్రతి అవసరం తీర్చబడును కాకని బ్లెస్ చేస్తున్నాం. ఈరోజు ఎవరే సమస్య, ఏ కట్లతో ఉన్న విడుదల పొందుట కృప చూపి, ఒక కల్వరి మినిస్ట్రీ ప్రతి సంఘ సేవ సరిహద్దులను విశాలపరిచి, అంతే దైవజనులు వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి, ఆయా సంఘాలు ఆత్మ కలిగించి ఐక్యతలో ముందుకు సాగి, ఉజ్జీవాన్ని, పరిశుద్ధాత్మ కుమ్మరింపుని జాషువా జనరేషన్ లేపి మా అందరికీ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన మాటను గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసుకోండి. ఎంతమంది వింటున్నారు? ప్రొద్దున సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ లైవ్ చూడండి. ప్రామిస్ ల్యాండ్ మందిరం కట్టబడుతుంది. ఎన్ని ఆటంక శక్తులు దానికి ఎదురైనా అది ఆర్థికంగాను, మానసికంగా దేవుడు డోర్ ఓపెన్ చేసి ముందుకు సాగేటట్టు మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. అంతేకాక దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది వాగ్దానం విన్నారు? దేవుడు ఇంకా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సర్వ సమృద్ధిలోకి నడిపించును కాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.